రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్యాక్ టు బ్యాక్ రైలు ప్రమాదాలు సగటు ఒడిశా వాసిని వణికించేస్తున్నాయి. కోరమండల్ దుర్ఘటన కిందకు పడిన పరిస్థితి మీరు చూస్తున్నారు విజువల్స్ లో. అటవీ ప్రాంతంలో పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు కావడంతో ప్రాణ నష్టం జరగలేదు. అదృష్టవశాత్తు అక్కడ ఎవరు తప్పింది. గూడ్స్ రైల్ బార్గఢ్ జిల్లా మెందపల్లి సమీపంలో 5 వ్యాగన్లు పట్టాలు తప్పిన విజువల్స్ మీరు చూస్తున్నారు. పట్టాలు తప్పడంతో ఒకదాని మీదకి ఒకటి ఎక్కేసిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం కలగలేదు. దట్టు అటవీ ప్రాంతంలో జరిగింది కాబట్టి ఆ ప్రమాదం తీవ్రత కూడా ఒకసారి మీరు చూడొచ్చు. ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో లోపల ఉన్న మెటీరియల్ కింద పడిపోయింది. ఒకదాని మీదకి ఒక వ్యాగన్ ఎక్కిన పరిస్థితి. అంత హెవీ లోడ్తో వెళుతున్న మెటీరియల్ ఒక్కసారి కింద పడిపోతే కనుక పెట్టి ఖాళీ అయిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందులో ప్రమాద తీవ్రత బట్టి, ఎందుకంటే పట్టాలు తప్పడంతో వీటికి ఉండాల్సిన సిస్టమాటిక్ ఏదైతే ప్రాసెస్ జరగదు. ఆ నేపథ్యంలో ఒకదాని మీదకి ఒకటి ఎక్కేస్తూ ఉంటాయి. ఆ పరిస్థితులు ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. దీంతో ఒక వాగన్ మీదకి ఇంకొకటి ఎక్కేసిన పరిస్థితి మీరు చూస్తున్నారు. ఇంజన్ తర్వాత బోగీలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా పక్కకు ఒరిగిపోయి పల్టీ కొట్టిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకదాని మీదకి ఒకటి ఎక్కేసాయి. దాంట్లో ఉన్న సున్నపు రాయి కింద పడిపోయింది. అదృష్టవశాత్తు ఏంటంటే అక్కడ ముఖ్యంగా జనసంచారం లేని ప్రాంతం, అటవీ ప్రాంతం కాబట్టి అక్కడ ప్రాణ నష్టం జరగలేదు. ఒకవేళ అది ఏదేమైనా బయట జనసంచారంలో ఉండే ప్రాంతంలో జరిగి ఉంటుంటే కనుక ఊహించుకోవడానికి కూడా వణుకు పుడుతుందని చెప్పుకోవాలి. అయితే ఒరిస్సా ప్రజలు ఇప్పుడు ట్రైన్ ఎక్కాలంటే ఆలోచిస్తున్న పరిస్థితి దాపురించిందనొచ్చు. అటువంటి ప్రమాద ఘటనలు ఒడిశాను వెంటాడుతున్నాయి. కోరమండల్ దుర్ఘటనలో దాదాపు 300 మంది మరణించిన ఆ దుర్ఘటనను ఇంకా మరొక ముందే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం ఒడిశా వాసులని వణికించేస్తోంది. డుంగ్రీ లైమ్స్టోన్ మైన్స్ అలాగే ఏసీసీ సిమెంట్ ప్లాంట్ మధ్య నడుస్తుంది ఈ ప్రైవేట్కి సంబంధించిన నారోగేస్. పూర్తిగా ప్రైవేట్ సిమెంట్ కంపెనీకి చెందిన నారోగేస్గా తెలుస్తోంది. మైనింగ్ ఎంక్వైరీ ఎందుకు, ఎవరైనా కోరండి ఏమైనా చేశారా, ఎవరైనా కోరండి దుర్ఘటనకు పాల్పడ్డారా, లేకపోతే ఇది టెక్నికల్ ఎర్రరా, సాంకేతికమైన సమస్య తలెత్తి ప్రమాదం జరిగిందా, లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా అటు ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం అక్కడ ట్రాక్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వ్యాగన్స్ అంటే ఈ బోగీలు ఏవైతే ఉన్నాయో దాని మీద వెళ్ళడం, దాని మీద రావడం, 2 లైన్లు ఉండే పరిస్థితి ఉండదు. ఒకవేళ ఇది ఒక్కటే లైన్ కనుక అయితే మిగిలిన వాటికి కూడా దీని ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ట్రాక్ పునరుద్ధరణ పనులు కూడా త్వరగా జరుగుతాయి. ఒకసారి చూస్తే విజువల్లో ఎందుకు ఇది ఒక్క లేన్ లాగే కనిపిస్తోంది, మరో లేన్ లేనట్టుగానే ఉంది. ఒకవేళ అదే పరిస్థితి ఉంటే కనుక పునరుద్ధరణ పనులకు కూడా కాస్త ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ట్రాక్ వరకు మిషన్స్ రాగలవు కానీ అవతల ట్రాక్ వరకు రాగలవు కానీ దీనికి క్లోజెస్ట్గా వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. సో ఇటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించి పునరుద్ధరణ పనులు కూడా కాస్త ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే మాత్రం ఈ ట్రాక్ మీద ముఖ్యంగా ఒడిశాలో వరుస ప్రమాదాలు జరగడం అక్కడ ప్రజల్ని వణికించేస్తోంది. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. దీంతో ప్రజలు ఇప్పుడు ఒడిశాకి సంబంధించి రైలు ప్రయాణాలు చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. అయితే ట్రాక్కి సంబంధించి దెబ్బతిని ఉంటుంది. అలాగే బోగీలు కూడా పక్కకు ఉరిగాయి కాబట్టి వీటికి సంబంధించి ట్రాక్ పునరుద్ధరణ పనులు జరిగే ఆస్కారం అయితే మాత్రం కనిపిస్తోంది. అయితే త్వరితగతిన వీటిని పునరుద్ధరణ చేసి, ఎందుకంటే సింగిల్ లైన్గా కనిపిస్తోంది కాబట్టి సింగిల్ లైన్ని త్వరగా పునరుద్ధరణ చేసి దీని మీద మరీ దానికి సంబంధించి గూడ్స్ నడిచే అవకాశం ఉండాలి కాబట్టి దానికి ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. ఒక్కసారి మీరు చూస్తున్నారు విజువల్స్లో లెఫ్ట్ సైడ్ విజువల్ ఒడిశాలో ఈరోజు బార్గఢ్లో జరిగిన ఆ ఘటన, గూడ్స్ రైల్ ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎడమవైపు కుడివైపు విజువల్స్లో చూస్తున్నారు. దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిపోయిన కోరమండల్ ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు 2 ఘటనల తర్వాత ఒడిశా ప్రయాణికులు రైలు ప్రయాణం చేయాలంటేనే భయపడిపోతున్నారు. వరుస ప్రమాదాలు అక్కడ ప్రజల్ని వణికించేస్తున్నాయి. అసలు ఎవరి నిర్లక్ష్యం ఆ ప్రాణాలను బలి తీసుకుందని చెప్పి ఇప్పటికే కోరమండల్కి దుర్ఘటనకు సంబంధించిన బాధిత కుటుంబాలు లబోదిబ్బమంటూ బోరుమని విలపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో ప్రమాదం. అయితే ఇక్కడ అదృష్టవశాత్తు గూడ్స్ రైలు కావడం, అది కూడా జనసంచారం లేని చోట కావడంతో ప్రమాదం అంటే ప్రాణ నష్టం లేకుండానే ఈ ఘటన ప్రాణ నష్టం, ఎటువంటి ప్రాణ నష్టం కలగదని చెప్పుకోవచ్చు ఈ దుర్ఘటనలో. అయితే దీనికి సంబంధించి ట్రాక్ని క్లియర్ చేసే పనులు
అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా దీని కారణం ఏంటి అనేది అధికారులు త్వరలోనే వెల్లడించే అవకాశం కూడా ఉంది.